ముందుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇయర్ రిలీజ్ చేసిన అంతకుముందు కూడా నేను నా ఛానల్లో పాడిన పాట ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పైకాడి మంటకు పొగసూరుతుంది అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు నాగమల్లేలో తీగ మల్లేలో పెరటిలోన పూల మొక్కయి మొలుసు నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో చదువులు ఎన్నో చదివేస్తుంది పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది పంతులమ్మగా పాఠాలు నేర్పి నాగమల్లేలో తీగ మల్లేలో చదువులమ్మకే వన్నెలు తెచ్చే నాగమల్లేలో తీగ మల్లేలో పంతులమ్మగా పాఠాలు నేర్పి నాగమల్లేలో తీగ మల్లేలో చదువులమ్మకే వన్నెలు తెచ్చే నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో పెళ్లి పందిరేసి పారని మూసి పచ్చని పందిట్లో పెళ్లిని చేసి అత్తగారింటికి సాగనంపుతుంటే గుండె వగిలినంత బాధపడుతుంది గుండె వగిలినంత బాధపడుతుంది మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సార్ బర్త్డే రోజు నేను పాడిన అది చాలా నిజంగా ఇందాక మేడం మాట్లాడుకుంటూ చెప్పిండ్రు తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా అందరు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి సార్ కోసం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ఒక వన్ మంత్ అయింది కావచ్చు 20 రోజుల కింద అక్కడ కుమ్మర జాతరలో 2 నెలల పాపని తొక్కి చంపిర్రు. ఆడపిల్లకి రక్షణ కోసం ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు చెల్లె చెప్పినట్టు రోజు ఈరోజు ఒక్కరోజే మన రోజు కాదు, రోజు మన రోజులాగానే బతకాలి. అట్లాంటి సంఘటనలు జరగడం ఇప్పటికీ కూడా చాలా బాధాకరం. ఒక్కరు కూడా మాట్లాడకపోవడం. ఇంకా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతమంది బయట. ఇప్పుడు నేనైతే ఈ వేదిక నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను పాటలు వాడుకునేటోళ్ళు కళాకారులు పాటలే వాడుకోండి అని అనుకునే వాళ్ళకి కూడా నేను ఇదే సమాధానం. తెలంగాణలో మేడం మీరు రామన్న కూడా మీరంతా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ కూడా రోజు నిత్యం మీటింగ్లలో పాల్గొంటున్నారు, మేము ఫాలో అవుతుంటాము. మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అందరి ఇల్లు ఖాళీ చేయించడము, ఇల్లులు గూలగొట్టడం. ఇల్లు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణంకి ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక కళ. అట్లాంటిది ఇల్లు గూలగొట్టడం మూసీ సుందరీకరణ కాదురా బాబు. తెలంగాణలో మార్పు 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 అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా. మార్పు మూసీ సుందరీకరణ చేస్తే ఏమొస్తుందో రాదో కానీ ఫస్ట్ తెలంగాణ ప్రజల బతుకులని సుందరీకరణ చేస్తే అప్పుడు మీకేమైనా బాగుపడతారు. కానీ 3 సంవత్సరాలకే ముక్కులకు వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. నేను ఒక ఆడబిడ్డగా ఒక కళాకారిణిగా చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ